వైసీపీ పాలన ప్రజలకు శాపంగా మారిందని, లక్షల కుటుంబాలను ఇబ్బంది పెట్టారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి వైసీపీ నేతలు ప్రజలను భయపెట్టారని, తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని గుర్తు చేశారు. జగన్ ఫోటోలున్న పాస్ పుస్తకాలు రద్దు చేసి ఇప్పుడు రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, ప్రజల ఆస్తిపై వారికే హక్కు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. 2 ఏళ్లుగా ఏపీలో కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలు అమలు చేస్తోంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో నిర్వహిస్తున్న కొనుగోలు ప్రక్రియ మంచి ఫలితాలు ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యుత్తమ విధానంతో ధాన్యం కొనుగోలు చేపట్టి దేశంలోనే ఏపీని ఆదర్శంగా నిలిపారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏపీకి గుర్తింపు తెచ్చిన అధికారులు, రైస్ మిల్లర్లతో జరిగిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. విజయవాడ ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. దసరా నాటికి కొత్త టెర్మినల్ భవనం పూర్తి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. దుబాయ్, శ్రీలంకకు నేరుగా విమాన సర్వీసులపై కమిటీ ప్రతిపాదించింది. అలాగే విజయవాడకు ఎమిరేట్స్ సర్వీస్ తీసుకురావాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. వారణాసి, కొచ్చిన్, గోవా, కోల్కతా, ముంబైకి మరిన్ని విమాన సర్వీసులు నడపాలని కమిటీ కోరింది. ఎయిర్పోర్ట్ వెస్ట్ బైపాస్ను అనుసంధానించే 4 లేన్ల రహదారికి డిపిఆర్ సిద్ధం చేసినట్లు కమిటీ తెలిపింది. రుషికొండ ఐటీ హిల్స్ 2లో ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ నూతన కార్యాలయాన్ని విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ఈ కంపెనీ 300 మందితో ప్రారంభం కావడం సంతోషంగా ఉందని శ్రీభరత్ అన్నారు. ఈ సంస్థలో దేశవ్యాప్తంగా 5,000 మంది పనిచేస్తున్నారని చెప్పారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీలో 600 మంది ఉద్యోగులున్నారని, వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంతో ఇప్పుడు 2,000 మందికి పెరిగారని అన్నారు. ఎన్టీటీ కంపెనీకి విస్తరిస్తే ప్రభుత్వ తరపున స్థలం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొత్తగా నిర్మిస్తున్న లడ్డూపోటు ప్రసాదశేల, అన్నదాన భవనాలను దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ పరిశీలించారు. దసరా నవరాత్రులలోపు భవనాల నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపారు. శ్రావణ మాసంలో ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కనకదుర్గ నగర్లో కొన్ని దుకాణాలను తొలగించినట్లు వెల్లడించారు. ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్లో దుకాణాల ఏర్పాటుకు వీల్లేదన్నారు. ప్రకాష్ రాజ్కు సినిమాలు రావడం లేదని, డబ్బుల కోసం ఇలాంటి దుర్మార్గమైన దారిని ఎంచుకున్నాడని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ విమర్శించారు. వైసీపీ నాయకులు డబ్బులిస్తే ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ను తిడుతున్నారని మండిపడ్డారు. అనంతపురంలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. వీరి వారి మధ్య బిగ్ ఫీస్ట్ చోటు చేసుకుంది. శ్రీనగర్ కాలనీలో ప్రకాష్ రెడ్డి అద్దెకుంటున్న ఇంటిని ఎంఎస్ రాజు కొనుగోలు చేశారు. ఈ నెల 7న ఇంటి యజమాని రుక్మిణి నుంచి ఎంఎస్ రాజు కొనుగోలు చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఇంటి కొనుగోలు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు బరితెగించారు. గౌతాల మండల కేంద్రంలోని ఓ కాలనీలో ఏకంగా నడి రోడ్డుపై ఇల్లు నిర్మించారు. గత వైసీపీ హయాంలో స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. ప్రస్తుతం అదే నాయకులు మళ్లీ దాని వెనుక మరో ఇంటి నిర్మిస్తున్నారు. దీంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్త నిర్మిస్తున్న ఇంటి దగ్గర నిరసన వ్యక్తం చేశారు. నడి రోడ్డుపై ఇల్లు నిర్మిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దక్షిణ భారతదేశంలో బీబీనగర్ ఎయిమ్స్ అగ్రస్థానంలో నిలుస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈ ఆసుపత్రిలో 2 నెలల్లోనే వైద్య సేవలు ప్రారంభించామన్నారు. ఇక్కడ పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, రీసెర్చ్ కోసం 64 కోట్లు కేటాయించామని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ను పరిశీలించిన జేపీ నడ్డా అక్కడ అధికారులతో సమీక్షించారు. తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా సీతారాంపూర్ ప్రీమియర్ ఎనర్జీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతదేశ అత్యాధునిక నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ను సీఎం ప్రారంభించారు. ప్రపంచంలో బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్ ఉందన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నామని, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ అభివృద్ధి పనులకు ఏకంగా 7,345 కోట్ల 12 లక్షల రూపాయల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. భూసేకరణ ఖర్చు మినహాయించి ఈ మొత్తంతో జోన్ 1A, జోన్ 2, 1B పరిధిలో పనులు చేపట్టనున్నారు. హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల ప్రాధాన్య స్ట్రెచ్లో మూసీ రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తొలి దశ పనుల పురోగతిపై సీఎస్ సమీక్ష నిర్వహించారు.
డ్రగ్స్ నిర్మూలనను ప్రజా ఉద్యమంగా మార్చడంలో మీడియా కీలక భాగస్వామిగా ఉండాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఇవాళ వరంగల్ హన్మకొండలో పర్యటించిన గవర్నర్ ఎన్ఐటీలో పోలీసుల గౌరవ వందన స్వీకరించారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించడంలో మీడియా ముందుండాలని అన్నారు. మత్తు రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మీడియా సంపూర్ణ సహకారం అందించాలని గవర్నర్ కోరారు. తుంగతుర్తి కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. మండల అధ్యక్ష పదవికి, పీఏసీఎస్ చైర్మన్ పదవికి, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎవరిని ప్రమోట్ చేయలేదని తెలిపారు. అలాగే కార్యకర్తలు ఎవరిని కోరుకుంటే వారికి పదవులు ఇద్దామని సామెల్తో చెప్పారని, వారు తీసుకున్న నిర్ణయానికి తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలోనే బెస్ట్ స్కూల్ సిద్దిపేట ఇంద్రానగర్ ఉన్నత పాఠశాల అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 10th ఉత్తమ ఫలితాలు సాధించిన 30 మంది విద్యార్థులకు హరీష్ అన్న ఆత్మీయ కానుక పేరుతో ట్యాబ్స్ పంపిణీ చేశారు. వచ్చే ఏడాది 50 మంది విద్యార్థులకు ఐప్యాడ్ ట్యాబ్లు అందిస్తామని హరీష్ తెలిపారు. తల్లిదండ్రులు సమాజం గర్వపడేలా చదవాలని విద్యార్థులకు సూచించారు. మిర్జిలో ఈ నెల 4న సీఎం రేవంత్ రెడ్డి సభలో అస్వస్థతకు గురై మృతి చెందిన కార్యకర్త ఎదుల శంకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లికి చెందిన ఎదుల శంకర్ కుటుంబాన్ని మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, వాకటి శ్రీహరి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. కాగా మిడ్జిల్ సీఎం సభలో అస్వస్థతకు గురైన శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శంకర్ సేవలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మంత్రులు తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన పాలకవర్గం ఈ నెల 11న ప్రమాణ స్వీకారం చేయనుంది. ఆలయ ప్రధాన కార్యాలయంలోని బంగారు వాకిలి ఎదుట 11:47 చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఈవో భవానీ శంకర్ తెలిపారు. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో పాలకవర్గ తొలి సమావేశం ఉంటుందన్నారు. ఏలూరు జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి రైతులపై వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులను నూజివీడు కోర్టు కొట్టివేసింది. మల్లవల్లి పారిశ్రామికవాడ భూముల్లో నష్టపరిహారం కోరుతూ 2023లో 124 మంది రైతులు న్యాయ పోరాటం చేశారు. వారిలో 23 మంది రైతులపై నాటి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కేసును కొట్టివేసింది. అక్రమ కేసు కొట్టేయడంతో కోర్టు దగ్గర రైతులు ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు. కొమరంభీం జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. విద్యా, వైద్య సౌకర్యాలపై గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇవాళ కెరిమేరి మండలం పెద్దపట్నాపూర్లోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టిక, వంటగది, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి సమస్యలపై ఆరా తీశారు. పాఠశాలలో పరిశుభ్రత పాటించాలని, సోమవారంలోగా డ్రాపౌట్ విద్యార్థులను పాఠశాలకు తీసుకురావాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి పర్యటించారు. పలు రేషన్ దుకాణాలు, ఐసీడీఎస్ కేంద్రాలు, పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయని ఆయన తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయని, రైల్వే కోడూరులోని అన్ని కేంద్రాలను అధికారులు చక్కగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. కొమరంభీం జిల్లా చింతలమానేపల్లి మండలం ధరంపల్లిలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. నీతి ఆయోగ్ నిధులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని బీజేపీ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తనకు కనీస సమాచారం ఇవ్వలేదని గ్రామ సర్పంచ్ సంతోష్ ఆరోపించాడు. తాను దళితుడిని కాబట్టి ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్పై మధ్యమత్తులో 4 యువకులు దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున ఓయూ నుంచి సీతాఫలం మండి వైపు వెళ్లే రహదారిలో రామ్నగర్కు చెందిన 4 యువకులు రోడ్డు పక్కన మద్యం సేవిస్తుండగా వారిని పెట్రోలింగ్కు వచ్చిన పోలీసులు బహిరంగ ప్రదేశంలో మద్యం తాగొద్దని హెచ్చరించారు. దీంతో వారు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ ముక్కుకు తీవ్ర గాయమైంది. రంగంలోకి దిగిన ఓయూ పోలీసులు 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కలప స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని ₹1,00,000 అవినీతికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ముస్మిలో జరిగింది. అడవిలో కలపను అక్రమంగా ట్రాక్టర్లలో తరలిస్తుండగా ఫారెస్ట్ రేంజర్, సెక్షన్ బీట్ అధికారులు అదుపులోకి తీసుకుని కేసులు లేకుండా ఉండేందుకు బేరం కుదుర్చుకున్నారు. అయితే మొదట ₹1,00,000 ముడుపులు తీసుకుని వారితో పాటు వాహనాలను విడిచిపెట్టారు. మరుసటి రోజు స్మగ్లర్లు రాకపోవడంతో 2 ట్రాక్టర్లను ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో ఫారెస్ట్ రేంజ్ అధికారి వంశీకృష్ణ సెలవుపై వెళ్లినట్లుగా తెలుస్తోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నాదేవి దగ్గర కంకనాపల్లి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.
యు ఆకారం లేని రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. తమ గ్రామాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో గ్రామస్తులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో అమోనియా పైప్ లైన్ లీకేజ్తో యూరియా ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఖరీఫ్ సీజన్ కావడంతో రైతులకు వరి సాగుకు సిద్ధమవుతున్న వేళ యూరియా ఉత్పత్తికి ఆటంకం కలగడంతో ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమలో రోజుకు 3,500 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది. మరమ్మతులు చేసేందుకు 10 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో వడ్డీ వ్యాపారి ఐపీ పెట్టి పరారయ్యాడు. మండల పరిధిలోని 10 గ్రామాలతో పాటు పక్క మండలంలోని కూడా రైతుల నుంచి మక్కలను కొనుగోలు చేసి వాటికి చెల్లించాల్సిన డబ్బులు ఎగ్గొట్టాడు. రైతులకు సుమారు 2 కోట్ల వరకు బకాయి పడ్డాడు. అధిక వడ్డీ ఆశ చూపి పలువురు నుంచి భారీగా అప్పులు తీసుకున్నాడు. రైతులకు స్థానికులు మొత్తం 4 కోట్ల రూపాయల పైగానే ఇవ్వాల్సి ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కువైట్లో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వాసి గుగులోతు కైలాష్ మృతి చెందాడు. గణేష్ అనే వ్యక్తి అతని మృతదేహాన్ని ఎడారిలో పాతిపెట్టాడు. కువైట్లో మెకానికల్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న కైలాష్ను గణేష్ జేసీబీ రిపేర్ కోసం ఎడారిలోకి తీసుకెళ్లాడు. ప్రమాదంలో అతను మృతి చెందడంతో భయంతో ఇసుకలు పాతిపెట్టాడు. కువైట్ పోలీసుల దర్యాప్తులో ఈ ఉదంతం బయటపడింది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి సన్నిధిలో అక్షరాభ్యాస కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వజ్జుల సుధీర్ రెడ్డి పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే చిన్నారులకు పలకపై తొలి అక్షరాలు దిద్దించి వారి ఉజ్వల భవిష్యత్తు కోసం స్వామివారిని ప్రార్థించారు. విద్య జీవితానికి బలమైన పునాది అని ప్రతి చిన్నారి ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే వజ్జుల ఆకాంక్షించారు. తల్లిదండ్రులు పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 17 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.97 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో గోదావరి పరవళ్లు తొక్కింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో గోదావరి జలాలు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్కు చేరుకున్నాయి. దీంతో రైతాంగ పంటలు సాగు చేస్తున్నారు. వైరా రిజర్వాయర్కు 1600 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో సుమారు 27,000 ఎకరాల పంట సాగు అవుతుంది. ఈ గోదావరి జలాలు వైరా రిజర్వాయర్కు రావడం వల్ల రైతులకు నీటి ఎద్దడి ఉండదని, ఇక్కడ నుంచి 3 పంటలు పండించుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద నీరు పోటెత్తింది. దీంతో పోలవరం జిల్లా దేవీపట్నంలోని గండిపోసమ్మ తల్లి ఆలయంలోకి గోదావరి వరద నీరు ప్రవహించింది. ఇక ఆలయ సమీపంలోని దుకాణాల నీటి మునిగాయి. అమ్మవారి ఆలయానికి వెళ్లే రహదారుల నీటిని వరద నీరు ముంచేసింది. వరద తగ్గే వరకు ఆలయానికి ఎవరూ రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అమరావతి మండలం మననూరు గ్రామంలోని పీవీటీజీ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఉదయం అల్పాహారం తీసుకున్న కొద్దిసేపటికే కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి సిబ్బంది హుటాహుటిన విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అయితే 2 రోజులుగా మిషన్ భగీరథ వాటర్ నిలిచిపోయిందని, దాంతో వంటకు బోర్ వాటర్ ఉపయోగించడం వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ కొండాపూర్ అడవిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. అటవీ ప్రాంతంలో వాహనదారులకు కనిపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి ముసాపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సిద్దికీ కబాబ్ సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా మాంస నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. శ్రీ ద్వారకా గ్రాండ్ క్లౌడ్ కిచెన్లో కాలం చెల్లిన బటర్ శనగపప్పును సీజ్ చేశారు. అరేబియన్ మండీ రెస్టారెంట్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు నిర్ధారించారు. వైన్ అండ్ డైన్ బార్లో కాలం చెల్లిన పుట్టగొడుగులు గుర్తించారు. విశాఖ రాధాగాయత్రి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ముసూరు వెళ్లిన రాధాగాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి, కూతురు, అల్లుడు బస చేసిన హోమ్ స్టేను పరిశీలించారు. హోమ్ స్టే ప్రాంతంలో భద్రతా లోపాలున్నాయని, ఇలాంటి ప్రాంతాలకు సాధారణ ప్రజలు ఎవరూ రాబోరని తెలిపారు. రాధాగాయత్రిని హత్య చేసేందుకే శ్రీచరణ్ ముస్సోరీ టూర్ ప్లాన్ చేశారని ఆరోపించారు. అనంతపురం జిల్లా గుంతకలలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో చొరబడ్డ దుండగులు అంతా దోచుకొని ఇంటిని తగలబెట్టి పరారయ్యారు. బీరువాలో ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలు, 1/2 కిలో వెండి, 20,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. తమ కుమార్తెల వివాహం కోసం దాచిన ఆభరణాలు దోచుకుపోయారని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా తునిలో వరుస దొంగతనాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. 2 రోజుల క్రితం 1వ వార్డులో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీగా బంగారు, నగదు అపహరించారు. బుధవారం రాత్రి కొత్తపేటలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడి బీరువాలో ఉన్న వస్తువులను చిందరవందరగా పడేసి పరారయ్యారు. దొంగలు ఇనుపరాట్లతో రావడంతో సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సత్యసాయి జిల్లా కదిరిలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక శివాలయంలో హుండీని పగలగొట్టి నగదుతో పాటు విలువైన వస్తువులను చోరీ చేశారు. ఆలయ అర్చకులు ఈ విషయాన్ని ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో కదిరి సీఎలకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా దొంగలను గుర్తించి చర్యలు తీసుకుంటామని సీఏ తెలిపారు. ఇదిలా ఉంటే పోలీస్ సైరన్ విని దొంగలు పారిపోయారని స్థానికులు తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అదృశ్యమైన విద్యార్థిని ఆచూకీ దొరికింది. పోలీసుల అప్రమత్తతో బాలిక సురక్షితంగా ఇంటికి చేరింది. కోటపల్లి కేజీబీవీ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినికి హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఈ నెల 5న హాస్టల్ వెనక నుంచి వెళ్లిపోయింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలించారు. కరీంనగర్ బస్ స్టేషన్ ప్రాంతంలో బాలికను గుర్తించి కౌన్సిలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వరదలతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ, ఉత్తరప్రదేశ్ అతలాకుతలమయ్యాయి. అనేక రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు, ఈదురుగాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడి భారీ నష్టం వాటిల్లింది. వేర్వేరు ప్రమాదాల్లో పలువురు మృతి చెందగా వందలాది ఇళ్లు నీట మునిగాయి. పట్టాలపై నీరు చేరడంతో పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. మహారాష్ట్రలో భారీ వర్షాలకు వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చవానేలోని హెచ్పీసీఎల్ ప్లాంట్లోకి వరద నీరు ముంచెత్తింది. దీంతో రీఫిలింగ్ కోసం ఉంచిన వందలాది ఖాళీ సిలిండర్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. కొత్తగా పెళ్లైన ఓ జంట నందిగ్రామ్ ఎక్స్ప్రెస్లో ఫస్ట్ ఏసీ కూపేను రొమాంటిక్ సెటప్గా మార్చుకోవడాన్ని రైల్వే శాఖ తీవ్రంగా పరిగణించింది. టీటీఈని సస్పెండ్ చేసింది. శాఖపరమైన విచారణకు ఆదేశించింది. బల్లార్షా నుంచి ముంబై వెళ్లే 11002 నందిగ్రామ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన ఓ జంట ఆన్లైన్లో ఓ డెకేటర్ను బుక్ చేసుకుని తమ ఫస్ట్ ఏసీ కూపేను రొమాంటిక్గా అలంకరించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయం రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్లగా టీటీఈని సస్పెండ్ చేసింది. 3 దేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాకు చేరుకున్న ప్రధాని మోదీ మెల్బోర్న్లో అధికారిక గౌరవ వందనం అందుకున్నారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్తో కలిసి భారతీయ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొన్నారు. మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా సీఓ ఫోరం ఎకనామిక్ రోడ్ మ్యాప్ బిజినెస్ రిసెప్షన్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై మోదీ, యాంథోనీ ఆల్బనీస్ ప్రధానంగా చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం విక్టోరియా గవర్నర్ ప్రొఫెసర్ మార్గరెట్ గార్డినర్తో మోదీ భేటీ అయ్యారు. మెల్బోర్న్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య కీలక రక్షణ ఒప్పందం జరిగింది. భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ భేటీ తర్వాత కీలక ఒప్పందాలు జరిగాయి. సముద్ర భద్రతకు ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. సైబర్ భద్రత, టెక్నాలజీ, సమగ్ర వాణిజ్య సహకార ఒప్పందంపై ఇరు దేశాలు దృష్టి పెట్టాయి. 2015 ఆస్ట్రేలియా భారత్ అణు సహకార ఒప్పందం కింద శాంతియుత ప్రయోజనాల కోసం యురేనియం ఎగుమతులను ప్రారంభిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ ప్రకటించారు. క్రిటికల్ మినరల్ కారిడార్పై ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నట్టు తెలిపాయి. భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో 2 దేశాలు కలిసి ముందుకు పురోగమిస్తాయన్నారు. సమగ్ర ఆర్థిక సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామన్నారు. యావత్ ప్రపంచానికి సవాల్గా మారిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఆస్ట్రేలియా కలిసి పోరాడుతున్నాయని మోదీ అన్నారు. ఈ విషయంలో తమ సహకారం నిరంతరం బలపడుతుందన్నారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకు చర్చలు, దౌత్యమే పరిష్కార మార్గాలని తాము విశ్వసిస్తున్నామన్నారు.